గుంటూరు శాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు జేగల ప్రభాకర్ ఆంధ్ర ఫ్రేమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. కొంతకాలంగా గుంటూరులో వెనుకబడిన ప్రాంతాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జేగల ప్రభాకర్ తెలిపారు. హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకోలేని వారు ఈ మెడికల్ క్యాంపుల్లో ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు. డాక్టర్ల సలహాలతో చిన్నపాటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు. మెగా మెడికల్ క్యాంప్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని జేగల చెప్పారు. నాయంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, పేదలకి ఆరోగ్యం చాలా ఖరీదైందని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటల గవర్నమెంటే ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడని తిప్పాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదల కోసం పాటుపడిన అంశమే లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నా అన్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నా అన్నాడు. ఎక్కడా కూడా శంకుస్థాపనలకు పరిమితమైంది. రాయేస్తాడు, ఇంటికెళ్ళి మరి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మరి ఇంతవరకు ఏ కాలేజీ కూడా ఓపెన్ చేసిన పాపానా బాలేదు మెడికల్ కాలేజీలు. దానివల్ల మరి వైద్యులు కొరతగా ఉండి మరి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి వైద్యం ఖరీదు ఎక్కువగా ఉంది. పేద ప్రజలు